హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ టమాటో ఎగ్ కర్రీ అండి. చాలా ఈజీ రెసిపీ. మనం వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా మనం చేసేయచ్చు. ఈ టమాటా గుడ్లు కూర మనం 10 మినిట్స్లో అయిపోతుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్టయితే ఖచ్చితంగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు మనం టమోటాలతో ఇలా కర్రీ చేసుకుంటే అన్నం మొత్తం తినేస్తాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్టయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో బ్యాచిలర్కి బెస్ట్ రెసిపీ అని నేను చెప్తున్నాను. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. నేను 3 చిన్న సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. అంటే మీడియం సైజ్ అనమాట. ఆనియన్స్ 3 తీసుకున్నాను. అవి చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. చూడండి, అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలంటే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం అలా వేపుకుంటే మనకి త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఉల్లిపాయలు. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు నేను ఎప్పుడు ఫస్ట్ వేయనండి. ఫస్ట్ వేస్తే దాంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ పోతాయని మధ్యలోనే వేయండి. ఇది మీకు ఒక టిప్ కింద కూడా యూజ్ అవుతుంది. 2 పెద్ద సైజు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసాను. ఈ మొత్తం ఉల్లిపాయలు టమోటాలు బాగా వేగిపోవాలన్నమాట. బాగా మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం సగం మగ్గినాయి కదా, కొంచెం సేపు అలా వేపుకోండి. ఈ ఎగ్ తినడం వల్ల యూజెస్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు కదా. రోజుకి ఒక ఎగ్ తింటే చాలండి, మనం కంప్లీట్గా హెల్తీగా ఉన్నట్టే. మీరు రోజు ఎగ్ తినడానికి ప్రయత్నించండి. గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇప్పుడు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అనేది నేను ఏంటంటే గసగసాలు, జీలకర్ర, చెక్క, ఇంకా లవంగిలు, యాలకులు మొత్తం ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్లో 1 స్పూను వేసాను అనమాట. ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం, అంటే 2 టమోటాలే కదండి, ఎక్కువ కారం అవసరం లేదు. సో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసేసాను నేను. గరం మసాలా పేస్ట్కి బదులు గరం మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు. అది ఆల్టర్నేటివ్ అనమాట. నెక్స్ట్ మనం మునిగేంత వరకు వాటర్ వేసుకుని తర్వాత గుడ్లు, మనం పసుపు వేసి ఆయిల్లో వేపిన గుడ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మనం దగ్గరికి వచ్చేలా మరగబెట్టేసుకుని దించేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ అండి. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, మనకి దగ్గర పడిపోయింది కదా. వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన రెసిపీ టమాటో గుడ్లు కర్రీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.